తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని రేషన్ షాపు 1, 3, గొల్లపాలెం, జమినీ కొత్తపాలెంలో రేషన్ షాపు వద్ద సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని పునఃప్రారంభించారు. తహసీల్దార్ రామయ్య పాల్గొని రేషన్ పంపిణీ విధానాన్ని పరిశీలించారు. రేషన్ కార్డుదారులందరికీ ఆయన సరుకులు పంపిణీ చేశారు. అనంతరం రామయ్య మాట్లాడుతూ రేషన్ బియ్యం పంపిణీలో జరుగుతున్న అవకతవకలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. పేదలకు 15 రోజుల పాటు రేషన్ సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. లబ్ధిదారులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా సరుకులు పంపిణీ చేయాలని డీలర్లకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తంరెడ్డి, టీడీపీ నేత సన్నారెడ్డి విజయశేఖరరెడ్డి, సన్నారెడ్డి ప్రసాదరెడ్డి, ప్రమీల, నెల్లూరు సుధాకర్ రెడ్డి, కాటంరెడ్డి రామలింగారెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ షాపుల్లోనే కార్డు హోల్డర్స్కి బియ్యం సరఫరా అనే కార్యక్రమంలో ఈరోజు మన వాకాడు మండలంలో షాప్ నెంబర్ 3 నందు ఈరోజు ఎంతో ఘనంగా ప్రారంభించుకోవడం జరిగింది ప్రజాప్రతినిధుల సమక్షంలో. ఈరోజు ముఖ్యంగా ఎందుకు ఇది పెట్టాల్సి వచ్చింది, ఇంతకుముందు ఎండిఓ ఆపరేటర్స్ పెట్టున్నారు. ఈ ఎండిఓ ఆపరేటర్స్ అనేది బియ్యం కొన్ని తీసుకొని వెళ్ళి ప్రజల దగ్గర వాళ్ళు తమ్మలేపించుకొని అవన్నీ కూడా పక్కదారి బట్టి అవన్నీ కూడా మనం చూసాం. పోర్టులకు వెళ్ళిపోయి అక్కడ నుంచి ఇతర దేశాలకు కూడా వెళ్ళడం. సో ఎవరికైతే ప్రజలకి చేరాల్సిన బియ్యాన్ని చేరకుండా పక్కదారి పడుతున్న దీన్ని అరికట్టడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకే చేరాలనే ఉద్దేశంతో, అలాగే వాళ్ళు ఎప్పుడో వచ్చేవాళ్ళు వాళ్ళ కోసం కనిపెట్టుకొని ఉండకుండా వీళ్ళకి ఎప్పుడైతే రావాలనుకుంటారో 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రజలు కార్డు హోల్డర్లు నేరుగా షాపుకి వచ్చి వాళ్ళ ఆ టైంలో తీసుకొని వెళ్ళడానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు మనకి చూస్తే మన వాకాడు మండలంలో మొత్తం 30 షాపుల్లో ప్రారంభించుకోవడం జరిగింది. ఈ 30 షాపులకు సంబంధించి 12,000 పైచిలకు మనకి రైస్ కార్డులు ఉన్నాయి. ఇక్కడ మనం 3వ షాప్ చూసినట్లయితే 756 కార్డుదారులు ఉన్నారు. 65 సంవత్సరాలు పైబడిన కార్డుదారులు 15 మంది ఉన్నారు. వాళ్ళకి డీలర్లే ఇంటికి వెళ్ళి 5వ తేదీ లోపే సరఫరా చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇవన్నీ కూడా పకడ్బందీగా విఆర్ఎల్ దగ్గర నుంచి మేము అందరం కూడా కృషి చేస్తున్నాము. కాబట్టి ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి మేమందరం కూడా సక్సెస్ చేస్తామని తెలియజేస్తాం. స్కీమ్ ఎందుకు ప్రవేశపెట్టారంటే ఇది వరకు వ్యాన్ల ద్వారా చాలా దుర్వినియోగం అయ్యేటి. వినియోగదారులకి అంటే ప్రజలకి 20 కేజీ ఇవ్వాల్సి ఉండేది 17 కేజీ ఇచ్చేది, 16 కేజీ ఇచ్చేది, మిగిలిన కొట్టేసేసి ఆ పోర్టులకో వీటికో పైగా న్యాయంగా తరలిస్తున్నారు. అటువంటి పరిస్థితి కాకూడదనే ఉద్దేశంతోనే చంద్రబాబు గారు అన్ని బియ్యం ప్రజలకు సక్రమంగా చేరాలనే ఉద్దేశంతోనే ఈ స్కీమ్ ప్రవేశపెట్టారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా డీలర్లకు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ని కేజీ ఇస్తున్నారో అది కాటా వేసి వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. పొరపాటు జరగకూడదు. అందుకని ఈ స్కీమ్ ప్రవేశపెట్టారు. పొరపాటు జరిగితే డీలర్లకే ఇబ్బంది అవుతుంది, ఎంఆర్ఓ ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ. దయచేసి అందరూ కూడా కరెక్ట్గా తూనికలు మాత్రం తూకం ఖచ్చితంగా పెట్టి ఎన్ని ఇవ్వదలుచుకున్నారో మనిషికి 5 కేజీ అనుకుంటాను, నలుగురు అంటే 20 కేజీ, 15 కేజీ ఇస్తే మాత్రం ప్రజలు కూడా ఒప్పుకోకూడదు, వీళ్ళు డీలర్లు కూడా ఇవ్వకూడదు. కాబట్టి దానికోసంగా ఈ స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది. దయచేసి డీలర్లు కూడా సహకరించి అందరికీ అన్యాయం లేకుండా వాళ్ళు చేరాల్సిందిగా కోరుతున్నాం. రేషన్ బియ్యము దానికి సంబంధించినటువంటి తదితర సరుకులన్నీ కూడా 2వ తేదీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ అందజేయడం జరుగుతుంది. ఇది వరకు వ్యాన్లు పెట్టి ఇంటింటికి తోలేవాళ్ళు. ఈరోజు కూడా ఆ ఇబ్బంది లేకుండా అదే టైంలో 60 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళందరికీ ఇళ్ల కాడిస్తూ ఓపిక వయసు ఉండేవాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకోమని చెప్పారు. దీనివల్ల ఎంతో ఉపయోగం ఉంది మనకు. మొదట ఆ వాలంటీర్ వ్యవస్థ 4 లక్షల మందిని పెట్టి ఎంతో డబ్బును దుబారా చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు అంతకంటే సమర్థవంతంగా, అంతకంటే ముందుగా మన సచివాలయం స్టాఫ్ కానీ, ఎంఆర్ఓ గారి స్టాఫ్ కానీ అందరూ కలిసి 1వ తేదీ 10 గంటలకల్లా ఇచ్చేస్తున్నారు. ఇదే విధంగా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా ఈ రేషన్ బియ్యం తీసుకునే దానికి అవకాశం ఉండేటట్టు మన ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు. అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఎవరు లేట్ అయినా కూడా ఇబ్బందిలా. ఇది వరకు అయితే పెన్షన్ కూడా 2 నెలలు దాటితే ల్యాప్స్ అయిపోయి క్యాన్సిల్ అయిపోయింది.
ఈ నెలకే ఈరోజు ఆ పరిస్థితి కూడా లేకుండా ఎప్పుడొచ్చినా ఈ చదువులు ఏర్పాటు చేశారు. అంటే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలా, ఎవరు ల్యాబ్స్ కాకూడదు, అర్హులందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఇటువంటి స్కీమ్ని ప్రవేశపెట్టారు. అందుకని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్ సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి. Hi Nilor, please subscribe to N3 TV.